సీఎం రేవంత్ కు శాల్వా కప్పి విష్ చేసిన నాగార్జున. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ తో టాలీవుడ్ ప్రముఖులు సెలబ్రిటీల భేటీ కొనసాగుతోంది. భేటీలో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. సీఎం బెనిఫిట్ షోలపై అసెంబ్లీలో చేసిన ప్రకటనలకు కట్టుబడి ఉన్నామంటున్నారు. ఇకపై బెనిఫిట్ షోలు ఉండవు, ఇండస్ట్రీ పెద్దలకు తేల్చి చెప్పారు సీఎం. అయితే నాగార్జున సీఎం రేవంత్ ను విష్ చేసిన విజువల్స్ వైరల్ అవుతున్నాయి. సీఎం రేవంత్ తో తెలుగు సినీ ప్రముఖుల భేటీతో ఆసక్తికర సన్నివేశం వెలుగు చూస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ కు శాల్వా కప్పి విష్ చేశారు కింగ్ నాగార్జున. కన్వెన్షన్ కూల్చివేత, నాగ చైతన్య సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల తర్వాత వీరి మధ్య కాస్త గ్యాప్ వచ్చిందన్న చర్చ జరిగింది. కానీ తాజాగా మీటింగ్ లో నవ్వుతూ నాగార్జున సీఎంతో సన్నిహితంగా ఉన్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. సినీ ప్రముఖులతో భేటీలో కొన్ని కీలక ప్రతిపాదనలు సినీ పరిశ్రమ ముందు ఉంచింది. తెలంగాణ ప్రభుత్వం కొన్ని నిబంధనలు మినహా పరిశ్రమకు సహకరిస్తాం, మీరు కూడా ప్రభుత్వ కార్యక్రమాలు సహకారం అందించాలంటూ సూచించింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. సినీ పరిశ్రమ ముందున్న 4 ప్రతిపాదనలు అంశాల వారీగా చూస్తే, ఇకపై సినిమా టికెట్లపై ప్రత్యేక సెస్ ద్వారా వచ్చే నిధులు, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు వినియోగం, సినిమా సెలబ్రిటీలకు అభిమానులుగా ఉన్న వాళ్ళతో మెజార్టీ పేద మధ్యతరగతి ప్రజలుంటారు, వారి పిల్లల చదువుకునే స్కూళ్లకు ప్రోత్సాహం కోసం ఇప్పుడు ఈ సెస్ వేస్తున్నారు. ఈ సెస్ ను ఆయా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో చదివే వారి కోసం వాడతారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసే స్కూళ్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలంటే ఇందుకు నిధులు అవసరం. ఇప్పుడు సినిమాల ద్వారా వస్తున్న ఆదాయాన్ని పెద్దలకు తిరిగి చేర్చేలా చేసేందుకు ఈ సెస్ విధించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇక యాంటీ డ్రగ్ క్యాంపెయినింగ్ కి టాలీవుడ్ మద్దతు ఇవ్వాలి, హీరోలు హీరోయిన్లంతా ప్రచారంలో పాల్గొనాలి. ఈ అంశాన్ని సీఎం రేవంత్ ప్రధానంగా చెప్తున్నారు. డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వం ఇప్పటికే భారీ ఆపరేషన్ చేపట్టింది కాబట్టి దానికి ఇండస్ట్రీ మద్దతు ఇవ్వాలనేది సీఎం మాట. సెలబ్రిటీల ద్వారా ప్రచారం చేయిస్తే అది ప్రజల్లోకి త్వరగా వెళ్తుందని ప్రభుత్వం భావిస్తుంది. ఇక కులగణన సర్వేపై ప్రచారానికి ముందుకు రావాలి, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు సహకారం ఉండాలి. కులగణన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇలాంటి ప్రజోపయోగమైన కార్యక్రమాల విషయంలో ప్రజల్లో అపోహలు తొలగి అంతా సర్వేకు సహకరించాలి. ముందుకు రావాలంటే ఇందుకోసం సినీ ప్రముఖుల క్యాంపెయినింగ్ వాడుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇకపై బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు లేనట్టే అసెంబ్లీలో సీఎం మాటకు కట్టుబడి ఉన్నామని చెప్పిన ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోల విషయంలో ప్రభుత్వం తన నిర్ణయంపై తగ్గేది లేనట్టుగానే ముందుకు వెళ్ళిపోతుంది. ఇదే విషయాన్ని ఇవాటి మీటింగ్ లో సినీ ప్రముఖులకు వివరించబోతున్నారు సీఎం. పార్టిసిపేట్, ప్రమోట్, ఇన్వెస్ట్ విధానం ప్రతిపాదించిన సీఎం. తెలంగాణ రైజింగ్ లో భాగంగా ఇండస్ట్రీ అంతా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి, ప్రభుత్వ ఇండస్ట్రీకి వ్యతిరేకం కాదంటూ స్పష్టమైన మెసేజ్ ఇచ్చిన సీఎం ఇండస్ట్రీకి రావాల్సిన రాయితీలపై చర్చించామన్నారు.